హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు వీడియోని మనం రైల్వే యొక్క ప్రిపరేషన్లో భాగంగా పర్సంటేజెస్ యొక్క మెయిన్ డేటా అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లోనే పార్ట్నర్షిప్ యొక్క మెయిన్ డేటా అని డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. సో ఈరోజు మనం పర్సంటేజ్ అని డిస్కస్ చేద్దాం. అయితే ప్రతి రైల్వే ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ పేపర్లో పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ యొక్క పర్సంటేజెస్ కనుక మనకు వచ్చినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ అదేవిధంగా మరికొన్ని టాపిక్స్కి ఇది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఒక పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు దీంట్లోనే ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా పేపర్ అనేది ఈజీ టు హార్డ్. సో మనకి ఇక్కడ ఈజీ ఇవ్వాలన్నా, మోడరేట్ ఇవ్వాలన్నా, హార్డ్ ఇవ్వాలన్నా కూడా ప్లెంటీ మోడల్స్ అనేవి మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎన్టీపీసీ CBT 1 అండ్ CBT 2 కూడా ఈ యొక్క పర్సంటేజెస్ నుంచి గ్యారంటీగా క్వశ్చన్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క పర్సంటేజ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని డిస్కస్ చేసుకుందాం. సో పార్ట్ 1లో మీకు మొత్తం కూడా థియరీ ప్లస్ అట్ ద సేమ్ టైం మోడల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 మొత్తం కూడా ప్రీవియస్ అండ్ మోడల్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం. ఎందుకంటే పార్ట్ 1 అనేది మనకు బేసిక్ డేటా వస్తుంది, పార్ట్ 2 అనేది ఆ యొక్క ఫార్ములాస్ను ఉపయోగించుకొని ఎగ్జిక్యూట్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పార్ట్ 2 యొక్క టోటల్ వీడియో అనేది మన యొక్క సిరీస్ వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. సిరీస్ యొక్క మెయిన్ డేటా అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎన్టీపీసీ గ్రూప్ డి కనిపిస్తుంది కదా, సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకు టోటల్ డేటా అనేది యాక్సెస్లోకి వస్తుంది. సో స్టడీ మెటీరియల్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మీరు స్టడీ మెటీరియల్స్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం సంబంధించి అండ్ అదేవిధంగా తెలుగు మీడియం యొక్క ఓవరాల్ డేటా. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT 1 సంబంధించి ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం 25 ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు ఇక్కడ ఇంకో 5 ప్రీవియస్ పేపర్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది తెలుగు మీడియం. అండ్ అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా మనకు ప్రజెంట్ రెడీ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా క్లాసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ యాక్సెస్లోకి రావడం జరుగుతుంది 1 by 1. సో అప్ టు మనకు 2021 బేసిస్ పైన మనకి ఇక్కడ క్లాసెస్ అనేవి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కేవలం 799 సిరీస్ అనేది అందుబాటులో ఉంది. ఈరోజు మాత్రం మనకు 150 డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది యూజింగ్ ఆఫ్ రైల్వే ప్రీమియం కోడ్. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా యొక్క ఈమెయిల్ అయినటువంటి poshamsrinivas05@gmail.comకి కాంటాక్ట్ అవ్వండి. మనం పర్సనల్గా డీటెయిల్గా డిస్కషన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయో చూద్దాం. సో దీస్ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా RRCకి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం మనం ఎన్టీపీసీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మొత్తం కూడా మనం గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో ఇవి మాత్రం ఎన్టీపీసీకి సంబంధించినవి. అండ్ అదేవిధంగా చాలా క్వశ్చన్స్ ఉండడం జరిగింది, బట్ మీకు ఇక్కడ మోడల్ కోసమే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం బేసిక్ అయినటువంటి థియరీ యొక్క మెయిన్ డేటాని డిస్కస్ చేద్దాం. సో సిరీస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మ్యాథ్స్కి సంబంధించి 2 బుక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఈ బుక్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్ మీకు ఈ యొక్క బుక్ అనేది అందుబాటులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇంకో బుక్ కూడా ఉంటుంది, అదొక ఫేమస్ పబ్లికేషన్ది. సో అది కూడా తెలుగులోనే ప్రింటింగ్ అయి ఉంది. డైరెక్ట్ ఆ యొక్క బుక్ను కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మేజర్ అయినటువంటి పాయింట్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్. అండ్ ఈ యొక్క టేబుల్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే రైల్వేకి మనకి ఇచ్చేది టైం మేనేజ్మెంట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ని కేవలం 90 మినిట్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనకు టైం అనేది కన్జ్యూమ్ అనేది మ్యాథ్స్లో అవుతుంది. మ్యాథ్స్లో ఎక్కువగా పర్సంటేజ్ దాంట్లో ఎక్కువగా అవుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క టేబుల్ అనేది మీకు నోటెడ్ కావాల్సి ఉంటుంది. సో 50% అంటే ఎంత, 12 1/2% అంటే ఎంత, 83 1/3% అంటే ఎంత, అదేవిధంగా మనకు 6 1/4 అంటే ఎంత. మేజర్గా మనకు మిశ్రమ భిన్నాలకు సంబంధించి ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో మిశ్రమ భిన్నాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అయినా మనకు రేజ్ అవుతుంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ అడుగుతున్నాడు, ఎందుకంటే ప్రీవియస్గా అయినటువంటి RRC కానీ ELPలో కానీ గ్రూప్ డిలో కానీ డైరెక్ట్ 16/25ని శాతంగా రాస్తే ఈ విధంగా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని సాల్వేషన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. బట్ మనకు ఆల్రెడీ ఒక వాల్యూ అనేది ఐడియా వచ్చేసినట్లయితే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ మనం ఆన్సర్ చేసేయచ్చు. సో మనకి ఇక్కడ ప్లెంటీ ఆఫ్ మెథడ్స్ ఉండడం జరిగింది. ఈ యొక్క మెథడ్స్ అన్నిటిని కూడా మీరు ఆ యొక్క టోటల్ బుక్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మోడల్స్ అని డిస్కస్ చేద్దాం. సో మన యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటి మోడల్స్ యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మోడల్, సో బేసిక్స్ నుంచి తీసుకుందాం ఫ్రెండ్స్, ఫ్రమ్ బేసిక్స్ నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 25% తీసుకుందాం. సో 25%ని వాల్యూ లెక్క తీసుకోవాలి అంటే ఏం చేయాలి? సో మనకు బేసిక్ మోడల్ కాబట్టి మనకు పేపర్ డెడ్ ఈజీగా రావాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో 25%ని మనం వాల్యూ లెక్క రాసుకోవాలంటే ఏం చేస్తాం? 25/100 దట్ ఈక్వల్స్ టు 1/4. సో మనకి ఎక్కడైతే పర్సంటేజ్ ఉంటుందో, అంటే పర్సంటేజ్లో ఉంటే పర్సంటేజ్ ఈ విధంగా రాస్తాం కదా, 2 డాట్స్ అంటే 2 zeros, అండ్ దీన్ని 1గా రాసుకుంటాం. సో పక్కన ఉందంటే బై వేసుకోవాలి, అదేవిధంగా మనకు వాల్యూ ఇచ్చిందంటే పక్కన వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, 100 అనేది ఇంపార్టెంట్.
పర్సంటేజ్ దానికి సంబంధించి. సో మనకు 12% అని అడిగింది అనుకో. సో 12%ని వాల్యూకి రాయాలంటే ఇది చూడగానే మనకు ఆటోమేటిక్గా 100 గుర్తుకొస్తుంది. ఇది పక్కన ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బై వచ్చేస్తుంది 12. సో దీన్ని మనం క్యాన్సిల్ చేసేస్తాం. 2 6 2 50 2 3 2 25 దట్ మీన్స్ 3/25 ఇస్ ద వాల్యూ. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి 12% అంటే 3/25 అనేది మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ దానిలో చూసుకుంటే ఒక గంటలో 1 నిమిషం 12 సెకండ్లకి 1 గంటలో 1 నిమిషం 12 సెకండ్లు ఎంత శాతం. సో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ కూడా అడుగుతూ ఉంటాడు. సో 1 గంటలో 1 నిమిషం 12 సెకండ్లు అంటే అసలు ఫస్ట్ 1 గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి ఫ్రెండ్స్? 60 నిమిషాలు. మరి 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? 60 సెకండ్లు. అంటే మొత్తం ఎంత? 3600 సెకండ్లు. అంటే 1 గంటలో 3600 సెకండ్లు ఉంటే 1 నిమిషం 12 సెకండ్లు, 1 నిమిషానికి 60 సెకండ్లు. ఓకే, ప్లస్ అడిషనల్గా ఉన్నాయి 12 సెకండ్లు. అంటే దట్ మీన్స్ 72 సెకండ్స్. సో దీనిలో ఇది అన్నాడు. ఓకేనా? 1 గంటలో 1 నిమిషం 12 సెకండ్లు అన్నాడు. సో లో అంటే ఏదైతే లో కంటే ముందు ఉందో అది డినామినేటర్లో, లో తర్వాత పక్కన ఉందో దాన్ని మనం న్యూమరేటర్లో, అంటే లవంలో దీన్ని తీసుకోవాలి, హారంలో దీన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది? 3600. ఇక్కడ ఎంత రావడం జరిగింది ఫ్రెండ్స్? 72. ఓకే, మనల్ని ఏం చేయమన్నాడు? పర్సంటేజ్లోకి మార్చమన్నాడు. సో పర్సంటేజ్లోకి మార్చాలంటే ఆటోమేటిక్గా ఇంటూ 100 తీసుకోవాలి. సో ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సల్. 36 ఒకట్ల 36 2ల. సో ఎంత శాతం ఫ్రెండ్స్? 2%. 1 గంటలో 1 నిమిషం 12 సెకండ్లు అనేవి 2%. అంటే 1 నిమిషం 12 సెకండ్లు ఇంటూ 50 రెట్లు చేస్తే మనకప్పుడు 3600 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు బేసిక్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మనకి ఒక ఎన్టీపీసీ దాంట్లో అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్. సో నేను ఇక్కడ ఏదైతే మోడల్స్ చెప్తున్నానో అవన్నీ కూడా ప్రీవియస్ అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ అయినటువంటి క్వశ్చన్స్ నుంచే డేటా కలెక్ట్ చేసి మీకు మోడల్స్ వైజ్గా సెట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ 2016 ఏప్రిల్లో రావడం జరిగినటువంటి క్వశ్చన్. ఇది 2 12 11 1.2. సో ఏంటిది ఫ్రెండ్స్ ఆన్సర్? దీన్ని 2%. అండ్ ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 2 చూద్దాం. సో ఓకే, ఇప్పుడు మనకు ఒక వాల్యూ వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఏంటిది? ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 చేస్తాం. పర్సంటేజ్ ఇచ్చి దాన్ని మనం వాల్యూలోకి తీసుకురావాలంటే బై 100 చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 2 కంబైన్డ్ అయినటువంటి, అంటే ఒక 1200లో 20% ఎంత? సో సింపుల్గా తీసుకుందాం. 1200లో 20% ఎంత? ఇది నెంబర్ ఇవ్వడం జరిగింది, పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎట్లా చేస్తాం? ఇండివిజువల్గా చేయాల్సి ఉంటుంది. సో 1200 లో అన్నాడు కాబట్టి డివైడెడ్ బై వస్తుందా, మల్టిప్లికేషన్ వస్తుందా? అంటే 2 కంబైన్డ్ అయ్యి అన్నప్పుడు మాత్రం మల్టిప్లికేషన్ వస్తుంది. 20% అంటే ఏంటిది? శాతాన్ని మనం నెంబర్లోకి మార్చుకోవాలి. అంటే 20/100. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్. 12 2ల 24, 0కి 0. సో ఎంత ఫ్రెండ్స్? 1200లో 20% ఎంత? 240. సో ఓకే, ఇంత సింపుల్గా ఉంది కాబట్టి మనం ఈజీగా ఎవరైనా ఆన్సర్ చేసేయచ్చు. సో ఈ క్వశ్చన్ ట్రై చేయండి ఫ్రెండ్స్. 1800లో 16/2/3% ఎంత? సో 16/2/3% ఎంత? సో 1800లో 16/2/3% ఎంత అనేది ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది టైం టేకెన్. సో టైం కిల్లింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ట్రై చేద్దాం. 1800 ఇంటూ లో అన్నాడు కాబట్టి ఇంటూ, అండ్ నెక్స్ట్ 16 3ల 48, 48 ప్లస్ 2 50, 50/3. అండ్ మనకి ఇక్కడ అడిషనల్గా ఏమి ఇవ్వడం జరిగింది? పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. సో పర్సంటేజ్ని మనం వాల్యూ లెక్క మార్చాలంటే బై 100. 1800 ఇంటూ 50/3 ఇంటూ 100 ఎంత? 300. ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలకి ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలు క్యాన్సల్. 3 1ల 3 6ల 18, 6 5ల 30, అండ్ ఇక్కడ ఉన్నటువంటి సున్నాకి 0. సో 1800లో 16/2/3% ఎంత ఫ్రెండ్స్? 300. సో ఓకే, ఇక్కడ మనకు ఇండివిజువల్గా చేసినాం. ఒకవేళ పేపర్ కనుక హార్డ్గా ఇవ్వాలంటే, అంటే ఇంకా కొంచెం మనకు టైం కిల్లింగ్ స్ట్రాటజీ అనేది కనుక ఉపయోగించాలంటే ఏం చేశారంటే 2 to 3 సెటప్స్ చేస్తాడు. 2 to 3 కాంబినేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 380 తీసుకుందాం. సో 380లో 20% ప్లస్ 450 తీసుకుందాం. సో 450లో 25%. సో ఇవన్నీ కూడా మోడల్ క్వశ్చన్సే. సో 380లో 20%, 450లో 25% ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇది చేస్తాం, తర్వాత ఇది చేస్తాం, లేదంటే 2 సైమల్టేనియస్గా చేసుకుంటూ పోవచ్చు. 380
ఇంటూ 20/100. సో ఇక్కడ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్, సున్నాకు సున్నా క్యాన్సల్, ప్లస్ 450 ఇంటూ 25/100, 0కు 0 క్యాన్సల్. సో ఇక్కడ మనం గమనిస్తే 4.5 వస్తుంది. అండ్ అదేవిధంగా 38 2 ఎంత ఫ్రెండ్స్, 8 2 16, 3 2 6, 8 2 16, 3 2 6, 1 7 అంటే 76 ప్లస్. సో 4.5 ఇంటూ 25, సో 25 ఇంటూ 4 ఎంత ఫ్రెండ్స్, 100 ప్లస్ 25 ఇంటూ 0.5 ఎంత, 12.5 అంటే 25లో సగం 12.5 కదా. సో 100 ప్లస్ 12.5 112.5. సో దీని మొత్తాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 188.5 వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనకు కాంబినేషన్స్ ఇవ్వచ్చు, లేదా ఒక నెంబరు ఒక పర్సంటేజ్ ఇవ్వచ్చు, లేదా సింపుల్గా కావాలంటే ఒక నెంబర్ ఇచ్చేసి దాన్ని పర్సంటేజ్లో మార్చమని, లేదంటే పర్సంటేజ్ని నెంబర్లోకి మార్చమని అడగొచ్చు. సో ఇదంతా కూడా 2013, 2015, 2016 లెవెల్ క్వశ్చన్స్. మరి 2020లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సో గ్రూప్ డి తీసుకున్నా, ఎన్టీపీసీ తీసుకున్నా ఏ మోడల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ మోడల్ నెంబర్ 3. సో మనకు రీసెంట్గా ఏఎల్పి దాంట్లో చూసుకుంటే, సో లాస్ట్ టైం ఏఎల్పి ఎగ్జామ్లో కనుక తీసుకుంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. 900లో 20% విలువని అదే సంఖ్యకు కలపగా వచ్చేటటువంటి ఫైనల్ వాల్యూ ఎంత. సో 900లో 20% విలువ అనేది అదే సంఖ్య కలపగా వచ్చేటటువంటి విలువ ఎంత అని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఈ కాంబినేషన్ చూద్దాం. 900 ఇంటూ 20/100, సున్నాకు సున్నా క్యాన్సల్, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా క్యాన్సల్. సో 9 2 18, 180 వచ్చింది. అదే సంఖ్య కలుపగా అన్నాడు. సో అసలు సంఖ్య ఎంత ఫ్రెండ్స్, 900 ప్లస్ 180. 900 ప్లస్ 180 ఎంత ఫ్రెండ్స్, 1080. సో 900లో 20% విలువ అదే సంఖ్య కలపగా వచ్చినటువంటి విలువ ఎంత అన్నాడు. 900లో 20% 180. ఈ యొక్క 180ని 900 కలపగా వచ్చేటటువంటి వాల్యూ ఎంత, 1080. ఈ యొక్క వీడియోని కొంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, బట్ 1కి 2 సార్లు మీరు ట్రై చేస్తే మీకు అర్థం అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేసినాం కదా, ఇప్పుడు రిమూవ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా 600 తీసుకుందాం. సో 600లో 30% తీసుకుందాం. సో 600లో 30% విలువని అదే సంఖ్య నుంచి తీసివేసినట్లయితే అప్పుడేమొస్తుంది. సో 600లో 30%, ఫస్ట్ 600 తీసుకుందాం, 30%, ఇక్కడ 2 సున్నాలకు 2 సున్నాలు పోయినాయి, 6 3 18, 180. సో ఇది కూడా మనకు 180 వచ్చేసింది. 600లో 30% విలువ 180, అదే సంఖ్య నుంచి తీసివేసిన, సో అక్కడ మనం తీసుకున్నటువంటి సంఖ్య ఏంటిది, 600. 600 నుంచి 180 పోతే ఎంత ఫ్రెండ్స్, 600 నుంచి 180 పోతే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 420 రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద మోడల్ నెంబర్ 3. అండ్ ఒకవేళ పేపర్ హార్ట్ ఇవ్వాలి అంటే ఎన్టీపీసీ CBT 1 లెవెల్ కావాలి అంటే మాత్రం మోడల్ నెంబర్ 4. ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 4 అనేది చెక్ చేద్దాం. సో మోడల్ నెంబర్ 4లో ఏంటిది అంటే, మనకి ఇప్పటివరకు ఇచ్చినటువంటి వాల్యూలోంచి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఇప్పుడు అన్నోన్ వాల్యూ నుంచి పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్. సో ఎక్స్ విలువలో లేదా ఎక్స్లో 15% వాల్యూ వచ్చేసి 75. సో ఎక్స్ విలువలో 15% వాల్యూ వచ్చేసి 75 అయితే ఎక్స్ విలువ ఎంత. సో ఇంతకుముందు మనకు 1000లో 15% అనుకోనండి, లేకపోతే 1000లో 15% అదే సంఖ్య కలపగా లేదా అదే సంఖ్య నుంచి తీసేయగా అనేటటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది కదా. సో ఇక్కడ ఏంటిదంటే డైరెక్ట్ ఎక్స్ వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది. సో అన్నోన్ వాల్యూలో పర్సంటేజ్ వచ్చేసి మనకు ఒక వాల్యూ అయితే, సో దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఎట్లా. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి చూద్దాం. ఎక్స్ ఇంటూ 15, సో పర్సంటేజ్ కాబట్టి బై 100, దట్ ఈక్వల్స్ టు 75 కదా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ భిన్నంలో ఉన్నది ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, మల్టిప్లికేషన్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పైన ఉన్నాయి కదా, ఈ రెండింటిని కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 15 1 15, 15 5 75. సో ఎక్స్ వాల్యూ ఏంది ఫ్రెండ్స్, 5 ఇంటూ 100 500. సో ఎక్స్ వాల్యూ ఏంది ఫ్రెండ్స్, 500. సో ఇది ఒకటి మనకు కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో ఓకే, సో ఈ క్వశ్చన్ అంటే ఈ విధంగా చేసేసినాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. సో ఒకవేళ కనుక మనకు 2 to 3 సెటప్స్ ఇస్తే, అంటే ఒక సంఖ్యలో 35% ఈక్వల్స్ టు 175 అయితే అదే సంఖ్యలో 45% వాల్యూ ఎంత. సో ఒకటి చేయడానికే టైం ఎక్కువ పడుతుందంటే వీళ్ళు ఇక్కడ ఇంకో ఎడిషనల్గా దానికి లింకేజ్ ఇవ్వడం జరిగింది. సో 35% ఈక్వల్స్ టు 175 అయితే 45% ఈక్వల్స్ టు ఎంత. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. దీన్నింటి ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వాల్యూ వచ్చేసి 175 ఇంటూ 45 బై
35 ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ కదా కావాల్సింది ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ని ఏం చేస్తాం, ఆటోమేటిక్గా దీన్ని తీసేసి ఇక్కడ పెట్టేసుకుంటాం. 5 ఏళ్ళ 35. ఓకే, 5లో పోతుందేమో చూద్దాం ఫ్రెండ్స్. 5 ముళ్ళ 15, 5 5లు 25. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, 7 1ల 7 5ల 35, 45 5ల, సో 55ల 250, 5 5ల 25 తక్కువ కాబట్టి 225. సో ఎక్స్ వాల్యూ ఏంది ఫ్రెండ్స్, 225. సో ఇక్కడ మీరు మోడల్ గమనించారు కదా. సో ఈ విధంగా ఏం చేయొచ్చు, లేకపోతే నాకు ఇంత రిస్క్ వద్దు, సింపుల్గా కావాలి, క్యాలిక్యులేషన్ అయినా పర్వాలేదంటే 35 175 కాబట్టి ఎక్స్ ఇంటూ 35%, సేమ్ ఏదైతే మనం పైన చేసినామో ఇక్కడ ఎక్స్ వాల్యూని కనుక్కొని దీంట్లో 45%, అంటే దీన్ని సేమ్ 45/100 చేసుకుంటే మన దీని క్యాన్సల్, మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా 45 × 5 వాల్యూ వచ్చేసి మనకు 225 అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇది మనకు లెంత్ ఎక్కువ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఎగ్జామ్లో మనం ఏదైతే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ తక్కువ టైంలో మనం సాల్వేషన్ చేసేసినాం, మ్యాథ్స్ దీని టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనం జనరల్ మెథడ్ వెళ్ళిపోవడం బెటర్ ఈ ఒక షార్ట్ కట్ కంటే. సో ఎవరైతే మ్యాథ్స్లో కొంచెం టచ్ ఉంటుందో, లేకపోతే ఎవరైతే 2 to 3 టైమ్స్ ఈ యొక్క వీడియో చూసారో వాళ్ళు షార్ట్ కట్ మెథడ్కి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడల్, అండ్ అదేవిధంగా దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో మోడల్ నెంబర్ 4లోనే సో ఒక సంఖ్య నుంచి 80 రిమూవ్ చేసేస్తే అది 20% తగ్గిపోయింది. సో అయితే ఆ యొక్క సంఖ్య వాల్యూ ఎంత? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వాల్యూ తీసుకుందాం. ఆ ఎక్స్ అనే వాల్యూ నుంచి 80 రూపాయలు తీసేస్తే మనకు 20% డిక్రీజ్ అయిపోయిందంట. సో అప్పుడు ఆ యొక్క సంఖ్య యొక్క వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఎంత అనుకుందాం, 100 అనుకుందాం ఎక్స్ వాల్యూ అనేది. సో సింప్లిఫైగా మనం తీసుకుంటే 100% కదా ఎక్స్ అనేది, దానిలోంచి 20% మనకి ఇక్కడ రిమూవ్ చేసేస్తే మనకు వచ్చేది ఎంత, 80%. సో 80% అనేది ఇక్కడ మనకు ఫైనల్గా వచ్చినటువంటి డేటా, అంటే ఈ యొక్క 80 రూపాయలు తీసేయంగా మనకు మిగిలింది 80%. ఇక్కడ ఉన్నటువంటి 80 అనేది 20% అయినప్పుడు 100% అనేది ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 8000/20. ఇక్కడ ఉన్నటువంటి 0కి 0 క్యాన్సల్, 2 1 2 4 00 00. సో ఓవరాల్గా వచ్చేసి 400. సో 400లోంచి 80 రూపీస్ మనం కనుక రిమూవ్ చేసేస్తే అది మనకు 20% తగ్గిపోయింది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 400. లేదు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ సెలెక్షన్ మెథడాలజీ ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఆప్షన్ని మనం డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేసుకొని ఈ యొక్క క్వశ్చన్కి మనం సాల్వ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 5. సో మోడల్ నెంబర్ 5 కనుక తీసుకుంటే ఇక్కడ మనకు సేమ్ మెథడే. సో పైన ఉన్నటువంటి మెథడే. ఒక సంఖ్య నుంచి 120ని తీసేస్తే 60% తగ్గింది. 60% తగ్గితే ఆ సంఖ్య యొక్క వాల్యూ ఎంత? సో ఇక్కడనేమో 20% తగ్గింది, అంటే మనకు అక్కడ రిమైనింగ్ ఉంది 80%. ఇక్కడ 60%కి పడిపోయింది. అంటే ఇప్పుడు 100 రూపాయలు ఉన్నది, నేను ఇతను 120 రూపాయలు ఇవ్వడం వల్ల నా దగ్గర 60 రూపాయలే అయ్యింది. అంటే 60 తగ్గలేదు, 60కి వచ్చేసింది. అంటే మనకి ఎంత తగ్గింది ఫ్రెండ్స్, 40 తగ్గింది. సో క్వశ్చన్లో ఉన్నటువంటి 1 or 2 సెంటెన్సెస్ లేదా 1 or 2 వర్డ్స్ లేదా 1 or 2 లెటర్స్ అనేవి టోటల్ క్వశ్చన్ మొత్తాన్ని కూడా మనకు రివర్స్ చేసేస్తుంటాయి. సో ఒక సంఖ్య నుంచి 80 తీసేస్తే 20% తగ్గింది. అంటే అక్కడ మనకు డిక్రీజ్ అయినటువంటి అమౌంట్ 20% మాత్రమే. అదే ఒక సంఖ్య నుంచి 120 తీసేస్తే 20%కి తగ్గింది. అంటే మనకు అక్కడ ఏమవుతుంది, 20%కి పడిపోవడం జరిగింది, 20% లెవెల్కి వచ్చేసింది. మనం 40%ని కన్సిడర్లో తీసుకుంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. బట్ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 60% చేస్తే ఏ వాల్యూ వస్తుందో అది ఉంటుంది, 40% ఉంటుంది, 50% ఉంటుంది, 30% ఉంటుంది. సో మనకు అక్కడ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా వస్తుంది, ఎర్రర్ పెట్టే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగులో మాత్రం మనకి ఎక్కువ క్లూస్ అనేవి ఉంటాయి వెన్ కంపేర్ టు ఇంగ్లీష్. కాబట్టి వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దట్. సో మనకి ఇక్కడ డిక్రీజ్ అయింది 40%. సో 120 అనేది 40 అయినట్లయితే మనకు కావాల్సింది 100 కదా. సో ఆటోమేటిక్గా దీన్ని ఇంటూ ఇది ఎక్స్ 120 ఇంటూ 100/40, 0కి 0 క్యాన్సల్, 3 ఎంత ఫ్రెండ్స్, 300. సో ఈ విధంగా మనకు డేటా అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోడల్ నెంబర్ 6. సో ఒకవేళ ఎన్టీపీసీ పేపర్ అని చాలా హార్డ్గా రావాలి, ఎన్టీపీసీ పేపర్ హార్డ్గా వచ్చింది అయినా క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మోడల్ నెంబర్ 6. సో మోడల్ నెంబర్ 6, 7 అనేది చాలా చాలా క్రూషియల్ అండ్ అదేవిధంగా చాలా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది అవుతూ ఉంటుంది. సో ఒక పర్సన్
ఏ అనే పర్సన్ యొక్క జీతం అనేది 12,000 నుంచి 15,000కు పెరిగింది. సో అతని యొక్క ఆదాయంలో పెరుగుదల శాతం ఎంత? సో ఇది మొత్తం థియరీ ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో 12,000 నుంచి 15,000 పెరిగింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా 3,000 తీసుకొని 3,000% చేస్తాం. కానీ ఇక్కడ ఏంటిది, ఇతని యొక్క బేసిక్ వచ్చేసి ఇది 100% అయితే ఇది ఎంత పర్సెంటేజ్ అనేది మనం క్యాలిక్యులేషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో 12,000 నుంచి 15,000 పెరిగింది కాబట్టి ఇది 100% అయితే ఇక్కడ దీని యొక్క పర్సెంటేజ్ని ఫైండ్ అవుట్ చేసి ఈ యొక్క పర్సెంటేజ్ నుంచి 100ని తీసేస్తే అప్పుడు మనకు వచ్చేది అసలు ఎంత పెరిగిన పర్సెంటేజో ఆ పర్సెంటేజ్ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి 15,000 బై, సో ఒరిజినల్ 100% అంటే 12,000 కాబట్టి 12,000 ఇంటూ మనకు అడిగింది శాతాల్లో కదా, సో శాతం కాబట్టి ఇంటూ 100. 3 సున్నాలకి 3 సున్నాల క్యాన్సల్, 3 4 12, 3 5 15, 4 1 4 25 ఎంత ఫ్రెండ్స్, 25 125. సో ఇక్కడ ఉన్నటువంటి 15,000 యొక్క పర్సెంటేజ్ ఎంత ఫ్రెండ్స్, 125. 12,000కి ఎంత, 100. సో 125లోంచి 100 తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ మనకు తేడా వచ్చేది 25. సో 12,000 నుంచి 15,000కు అతని జీతం పెరగడం వల్ల అతని యొక్క ఆదాయంలో ఎంత శాతం పెరిగింది ఫ్రెండ్స్, 25% పెరిగింది. బట్ మనకి ఎగ్జామ్లో ఆప్షన్లో 125 కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఇంకో స్టెప్ చేయడం మర్చిపోయి ఆటోమేటిక్గా మనం 125ని పిక్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ డిక్రిమెంట్ కూడా ఉంటుంది. సో ఒక పర్సన్ యొక్క వెయిట్ అనేది 90 kg నుంచి 75 kg పడిపోయింది, అప్పుడు అతని యొక్క తగ్గుదల శాతం ఎంత అన్నాడు అనుకో. సో ఇదే మనకు పెరిగింది కదా, సేమ్ ఇదే విధంగా తగ్గినా కూడా సేమ్ మెథడాలజీ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రామ జనాభా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి ఫ్రమ్ ఏఎల్పి, గ్రూప్ డి కానీ అదేవిధంగా జేఈలో కూడా మనకు రావడం జరిగింది కాబట్టి. సో ఇక గ్రామాలకు సంబంధించి పర్సంటేజ్ తీసుకుంటే మనకి ఎక్కువగా 10,000, 15,000, 20,000, 5,000 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఏమని ఇస్తాడంటే ఒక గ్రామ జనాభా ఒక దశాబ్ద కాలంలో 10,000 నుంచి 25,000కు పెరిగింది. సో సంవత్సరాన్ని సగటున పెరుగుదల శాతం ఎంత అని అడగడం జరిగింది. సో దశాబ్దం అంటే 10, అదేవిధంగా వాళ్ళ యొక్క ఇనిషియల్ వచ్చేసి 10,000 నుంచి 25,000కు పెరిగింది. సో 25,000 నుంచి 10,000 తీసేస్తే ఎంత పెరుగుదల వచ్చేసి 15,000 కదా. సో 15,000 బై ఇనిషియల్ ఎంత ఉన్నారు ఫ్రెండ్స్, 10,000 ఇంటూ మనకు అడిగింది పర్సంటేజ్ కదా 100. ఇక్కడ ఉన్నటువంటి 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సల్, 1 సున్నాకు 1 సున్నా క్యాన్సల్, 15 ఇంటూ 10 ఎంత ఫ్రెండ్స్, 150. సో 150% అనేది మనకు రావడం జరిగింది. సో ఇనిషియల్గా ఉన్నప్పుడు 100% కదా, సో మనం ఏది తీసుకున్నా కూడా మనం దాన్ని 100% కంపారిజన్ చేసుకుంటాం. అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి అంటే 25,000 అనేది 150% అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత, 10 years. సో 1 year అయితే మనం డైరెక్ట్గా ఒక టోటల్ డేటాని తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటిది, 10 yearsకి అడగడం జరిగింది. సో సగటున అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే 150/10, 0 క్యాన్సల్, దట్ ఈక్వల్స్ టు 15%. సో పర్ ఇయర్ 15% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 10 yearsకి 25,000 అయితే అవ్వడం జరుగుతుంది. ఇంకో మోడల్ కూడా చూసేసి ఈ యొక్క వీడియోని మనం ఫినిష్ చేసేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా 3 to 4 మోడల్స్ ఉన్నాయి. ఆ యొక్క 3 to 4 మోడల్స్ అనేవి మనం CBT 2 కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుందాం. కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2లో మనం ఇంకా 2 to 3 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ప్రీవియస్ అదేవిధంగా మోడల్ ఆప్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ యొక్క మోడల్లో చూసినట్లయితే మొదటి 2 సంఖ్యలు, సో మొదటి 2 సంఖ్యలు అనేవి మూడో సంఖ్య కంటే 10%, అదేవిధంగా 20% ఎక్కువగా ఉన్నట్లయితే, సో మొదటి 2 సంఖ్యలు అంటే మొదటి సంఖ్య రెండో సంఖ్య అనేది మూడో సంఖ్య కంటే 10%, 20% ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ మనకు మొదటి సంఖ్యలో రెండో సంఖ్య ఎంత శాతం. సో మొదటి సంఖ్య వాల్యూ మనకు తెలియదు, రెండో సంఖ్య వాల్యూ మనకు తెలియదు, మూడో సంఖ్య వాల్యూ మనకు తెలియదు. జస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి, మొదటి సంఖ్య రెండో సంఖ్య అనేది మూడో సంఖ్య కంటే 10%, 20% ఎక్కువ. అయితే ఇక్కడ మనకు మొదటి సంఖ్యలో రెండో సంఖ్య ఎంత శాతంగా ఉంటుంది. సో మనకి లిజన్ చేయడం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో మొదటిది రెండోది కూడా మూడో దానిపై డిపెండ్ అయ్యింది కాబట్టి, సో మూడోది మనం ఎంత అనుకుందాం, 100, 200, 1000, 5000 ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సో మనకు పర్సంటేజ్ కూడా 100లో ఉంది కాబట్టి సో సింప్లిఫైగా మూడోది వచ్చేసి 100 అనుకుందాం. ఒకటోది వచ్చేసి మూడో దానికంటే 10% ఎక్కువ. సో 100కు 10% ఎక్కువ అంటే ఏంది ఫ్రెండ్స్, 110 కదా. అదేవిధంగా రెండోది తీసుకోండి, మూడో దానికంటే 20% ఎక్కువ అంటే ఇది 120 తీసుకోండి. సో మొదటిది 110, 120, 100. ఇక్కడ దాకా మనకు ఇష్యూ అనేది సగం మటుకు క్వశ్చన్ సాల్వేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి ఫ్రెండ్స్, మొదటి సంఖ్యలో రెండో సంఖ్య ఎంత శాతం. రెండు కూడా సంఖ్యలే,
ఈ రెండు కూడా మనం ఊహించుకొని తీసుకున్నటువంటి డేటా కాబట్టి ఇక్కడ మనకు ఈ రెండింటి యొక్క పర్సంటేజ్ అడిగిండు. సో 110లో 120 ఎంత? సో ఇది న్యూమరేటర్లో, ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. 110 ఇంటూ 100, 0 క్యాన్సల్. సో దీని మొత్తాన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తే 109 1/11% అయితే రావడం జరుగుతుంది. సో ఈ మోడల్ అయినటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. 1200/11, లేకపోతే 1200/10, లేకపోతే 1100/12 అని ఆ విధంగా మనకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. డైరెక్ట్ ఆప్షన్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ వాల్యూని మనకు ఆప్షన్స్ ఇస్తాడు. దీన్ని మనం రివర్స్ వెళ్ళినా కూడా మనకి ఈ యొక్క డేటానే రావడం జరుగుతుంది. సో 11 ఇంటూ 109 అంటే 1199 ప్లస్ 1 అంటే 1200/11 సేమ్ వాల్యూ అని మనకు అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఎవరైతే ఇంకా యొక్క ఎన్టీపీసీ సిరీస్ని తీసుకోలేదో వాళ్ళంతా కూడా సిరీస్ని తీసుకోండి. అండ్ అదేవిధంగా త్వరలోనే మీకు డిజిటల్ అయినటువంటి క్లాసెస్ అన్నీ కూడా యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. ఎన్టీపీసీ సంబంధించినటువంటి జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ సంబంధించి